నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఎస్ఐఎఫ్స్. ఎస్ఐఎఫ్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఎస్ఐఎఫ్స్ అనంగానే అందరికి తెలుసు, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అని కొత్తగా వచ్చింది. అందులో చూస్తే మీకు 10 లాక్స్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అందులో చూస్తే ఆల్రెడీ ఫస్ట్ మనకేంటంటే క్వాంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి ఎస్ఐఎఫ్స్ అనేది. తర్వాత ఎడల్వైస్ వాళ్ళొచ్చారు. తర్వాత టాటా వాళ్ళొచ్చారు. ఎస్‌బీఐ వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత చూస్తే మనకి ఐసీఐసీఐ లాంచ్ చేసింది. ఐసీఐసీఐ హైబ్రిడ్ లాంచ్ చేసింది. అలాగే ఈక్విటీ కూడా లాంచ్ చేసింది. అలాగే 360 ఫండ్ అని, తర్వాత ఐటీఐ అనే కంపెనీ కూడా లాంచ్ చేయడం జరిగింది. దగ్గర చూస్తే ఇవాళ మన ఇండియాలో దగ్గర 20 అండ్ అబోవ్ ఎస్ఐఎఫ్స్ అయితే అందుబాటులోకి అయితే వచ్చేసాయండి. సో వీటిల్లో కూడా మనం చూస్తే చాలా ఎస్ఐఎఫ్స్ కొన్ని ప్రత్యేకించి కొన్ని ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో ఉన్నాయి. అలాగే కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మోడల్లో ఉన్నాయి. అలాగే కొన్ని డైవర్సిఫికేషన్ ఫ్లెక్సీ క్యాప్ మోడల్, మల్టీ క్యాప్ మోడల్లో ఉన్నాయి. అలాగే కొన్ని ఎక్కువ హైబ్రిడ్ స్కీమ్స్ కూడా వచ్చాయండి. చూస్తే ఇప్పుడు చూడండి, కొంతమంది అనుకుంటారు 60 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ ఉండాలి. గత చూసాం 2 ఇయర్స్ నుంచి మార్కెట్ బాగా స్ట్రగుల్ అవుతుంది. చాలామంది సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో పెట్టిన రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. సో రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ రిక్వైర్మెంట్‌గా కంపల్సరీగా కొంత పెన్షన్ లాగా అమౌంట్ అయితే రావాలి. అవన్నీ కూడా మన యూనిట్స్ కట్ అయిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి డ్రాస్టిక్ ఫాల్ అయితే బాగా జరగడం చూసాం. సో ఇప్పుడు మనం చూడండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో పెట్టుకుంటున్నారు చాలామంది. అలాగే మల్టీ అసెట్ ఫండ్‌లో పెట్టుకుంటున్నారు చాలామంది. సో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో చూసినా కూడా, మల్టీ అసెట్ ఫండ్‌లో చూసినా కూడా ఈక్విటీ పోర్షన్ ఏదైతే ఉంటుందో 70%, 60% దాకా కూడా ఉందండి. కొన్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో మీరు ఫ్యాక్ట్ షీట్ అంటారు. సో ఏదైనా మీరు ప్రతి ఒక్క బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. ఏదైతే బ్యాలెన్స్ షీట్‌లో మీకు చూస్తే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఫ్యాక్ట్ షీట్ తీసుకుంటారో అందులో మీకు క్లియర్‌గా తెలుస్తుంది వాళ్ళు ఎంత ఈక్విటీ పెట్టారు, ఎంత మనకి మిడ్ క్యాప్ పెట్టారు. అందులో కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కొంత అలొకేషన్ చేస్తున్నారు. ఎక్కువ మొత్తం లార్జ్ క్యాప్‌లో పెడతారు. కానీ కొంత మాత్రం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌లో కూడా పెడతారు. అమాంతం అందుకే వాళ్ళు 14% రిటర్న్ అయితే ఇవ్వగలుగుతున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరి దగ్గర వచ్చే అమౌంట్ అయితే కార్పస్ అయితే ఉంటుందో, ప్రిన్సిపల్ చాలా ప్రాధాన్యంగా ఉండాలండి. ప్రిన్సిపల్ ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ అయితే కంపల్సరీగా ఉండాలి. రిటర్న్స్ కూడా రావాలి. అట్ ద సేమ్ టైమ్ ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ చాలా ఉండాలి. అంటే మాత్రం ఈక్విటీ అలొకేషన్ ఎంతైతే ఉండాలి అంటే కేవలం 15% మించి ఉండకూడదండి. 15% ఆర్ 20%. ఎప్పుడైతే 15%, 20% లోపు కనుక మెయింటైన్ అవుతుంది అంటే మీకు డెఫినెట్‌గా ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ జరిగినట్టే. ఇప్పుడు చూడండి, మనం చూస్తే ఎస్ఐఎఫ్స్‌లో చూసుకుంటే మన ఆల్టివా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ అయితే ఉన్నాయండి. అది ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అందులో చూస్తే మనకి ఈక్విటీ కేవలం 20% అంత లోపే ఉందండి. సో దానివల్ల ఏమైందంటే రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ వాళ్ళు పెట్టిందంతా ఎక్కడంటే డెట్ ఫండ్స్‌లో పెట్టారు. కొంత 20% రియల్ ఎస్టేట్‌లో పెట్టారు. కొంత డెరివేటివ్స్ చేస్తున్నారు. ఆ డెరివేటివ్స్‌లో కూడా మనకి ఆర్బిట్రాజ్, హెడ్జింగ్ అనే కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయండి. వాటిని ఉపయోగించుకుంటూ కూడా మంచి రిటర్న్ అయితే ఇవ్వగలుగుతున్నారు. సో మన కన్సిస్టెన్సీ కూడా చూస్తే 10-12% రిటర్న్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇందులో నుంచి. సో మనం చూస్తే ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా, అంటే మార్కెట్ రిస్క్ స్వల్పంగా ఉంటూ కూడా మనకి ఏదైతే బ్యాంకులో కంటే కూడా బ్యాంక్స్ చూడండి వాళ్ళు 6.5% రిటర్న్ ఇస్తున్నాయి. రాబోయే రోజుల్లో గణనీయంగా అది 5%కి 4.75% కూడా పడిపోతుంది అంటున్నారు. సో ఇప్పుడు మనం చూస్తే ఎలా అయితే మార్కెట్‌లో డ్రాస్టిక్‌గా ఫాల్ అవుతే ఇంట్రెస్ట్ రేట్లు జరుగుతున్నాయి బ్యాంక్‌లో, మనకి ఖర్చులు అయితే బాగా పెరుగుతున్నాయి. అమాంతం ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే రోజుకి బాగా పెరుగుతుంది. 10% అండ్ అబోవ్‌గానే ఉంది. ఎస్పెషల్లీ ట్రాన్స్‌పోర్ట్ కానియండి, మెడికల్ కానియండి తీసుకుంటే. సో వీటిని మనం బీట్ చేస్తూ ఉండాలి అంటే మాత్రం రిటర్న్స్ పెరగాలి. అలా అని చెప్పి మనం కనుక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో పెట్టుకోవడం వల్ల ఏమైందంటే, ఈ డ్రాస్టిక్ ఫాల్ వల్ల ఈ మార్కెట్‌లో వాళ్ళు ఎక్కువ శాతం ఈక్విటీలో పెట్టడం వల్ల మన ప్రిన్సిపల్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. చాలామంది చూసారు, గమనించారు అది. సో కాబట్టి మనం చెప్తున్నది ఏంటంటే, ఈ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా అందులో కూడా చూడండి, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే అందులో 65% వాళ్ళు తీసుకెళ్ళి ఈక్విటీలో పెడతారు. కేవలం 35% మాత్రమే డెట్‌లో పెడతారు. డెట్ అనేది సేఫ్టీ ఉంటుంది. ఈక్విటీ అనేది రిస్కీగా ఉంటుంది. సో ఎప్పుడైతే 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా మేము స్ట్రాంగ్‌గా రికమెండ్ చేసేది ఏంటంటే క్యాపిటల్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్. సో కార్పొరేట్ బాండ్స్‌తో పాటు ఎస్ఐఎఫ్స్‌లో కనుక ఈ హైబ్రిడ్ కనుక ఫండ్స్ తీసుకుంటే, హైబ్రిడ్ లాంగ్ అండ్ షార్ట్ అంటారు వాటిని. సో అట్లాంటి వాటిలో పెట్టుకుంటే ఎక్కడైతే ఈక్విటీ పోర్షన్ అనేది మినిమమ్‌గా 20% ఉంటుందో అట్లాంటివి తీసుకుంటే మాత్రం ప్రిన్సిపల్ ఎక్కడికి పోదండి. మీ ప్రిన్సిపల్ కొంచెం సేఫ్‌గానే ఉంటుంది. మనం కార్పొరేట్ బాండ్స్‌లో చూస్తే మన ప్రిన్సిపల్ అమాంతం సేఫ్‌గానే ఉంటుంది. ఎటువంటి మార్కెట్ రిస్క్ ఉండదు. ప్లస్ 10.5% రిటర్న్ వస్తుందండి. మన బ్యాంక్‌తో పోలిస్తే 3% ఎక్స్ట్రా రిటర్న్ తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మీరు. సో కాబట్టి కార్పొరేట్ బాండ్స్ మీద రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారని చెప్తున్నాను. కేవలం ₹50,000 కూడా స్టార్ట్ చేయొచ్చు. కొన్ని కార్పొరేట్ బాండ్స్ మనకు 50,000, 25,000 కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఒక ట్రయల్ చేద్దాం అంటే ఇంతగా చెప్తున్నాం కాబట్టి, మనం సొంతంగా దాన్ని ఎలా వర్కౌట్ అవుతుంది, రిటర్న్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా ఉంటుంది అని చూడడానికి మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి, బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానియండి, అందులో కేవలం ఒక 20% తీసి మాత్రం ఇందులో కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో 2030 కావచ్చు, 2035, 2040 కావచ్చు, కార్పొరేట్ బాండ్స్ ఎక్కువ ఇండియాలో ఉంటాయండి. ఈ బ్యాంక్స్‌లో కంటే కూడా, ఎఫ్‌డీస్ కంటే కూడా. సో మీరు ఇప్పటి నుంచే కనుక వాటి మీద అవగాహన పెంచుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మొదలుపెడతారో అప్పటికల్లా మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. సో అదండి, అట్‌లీస్ట్ మినిమమ్ 50,000, 1,00,000 రూపీస్ అయినా సరే మీరు కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మీరు ఆ కార్పొరేట్ బాండ్స్‌లో వచ్చే ఇంట్రెస్ట్ కానీ
ఆ గ్రోత్‌ని మీరు మ్యూచువల్ ఫండ్స్‌తో కంపేర్ చేయండి. అలాగే మీరు మన ఫిక్స్డ్ డిపాజిట్‌తో కంపేర్ చేయండి. మీకు ఆ డిఫరెన్స్ అయితే బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. సో, అదండి 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. అందులోనే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానియండి, మల్టీ అసెట్ ఫండ్ కానియండి, ఈవెన్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ కానియండి, ఇవన్నీ కూడా చూస్తే మీకు ఎక్కువ శాతం ఈక్విటీలో ఉన్నాయి. అదే రేపొద్దున రాబోయే రోజుల్లో వార్స్ చాలా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈవెన్ థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. సో, అలాంటి టైంలో మీ ప్రిన్సిపల్ పోకుండా ఉండాలంటే మాత్రం మీరు అమాంతం కార్పొరేట్ బాండ్స్ కానియండి, లేదా సెబీ సెక్యూర్డ్‌గా ఇచ్చిన ఎస్ఐఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మనకి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, అందులో కూడా హైబ్రిడ్ స్కీమ్స్ ఉన్నాయండి మనకి. ప్రొటెక్షన్ చేస్తూ ఈక్విటీని తక్కువ పెట్టి అలొకేషన్. సో, అట్లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. మీరు రెగ్యులర్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఎవ్రీ మంత్. మన ప్రిన్సిపల్ ఎరోడ్ కాకుండా ఉంటుందని చెప్తున్నాను. థాంక్ యూ.